హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ మీరు అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన వ్లాగ్ వచ్చేసి అయితే మార్నింగ్ అయితే స్టార్ట్ చేశాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను. మా బాబుకి ఉప్మా అంటే చాలా ఇష్టము. వాడికి నచ్చిన స్టైల్లో చేస్తే వాడు ఇంకా హ్యాపీగా తినేస్తాడన్నమాట. చాలా హెల్తీ రెసిపీ అన్నమాట. మీ అందరికీ కూడా యూజ్ అవుతుందని చెప్పేసి షేర్ చేస్తున్నాను. సో ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలో ఈ ఉప్మా అనేది చెప్తానన్నమాట. సో మీ పిల్లలకి కూడా ఇట్లా చేసి పెట్టండి. అసలు ఉప్మానే ఇష్టం లేదు అనుకునే వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. సో నేనైతే ఈరోజు ఉప్మా ప్రిపేర్ చేస్తున్నాను. నేను ఎట్లా చేస్తానో చూసేయండి. ఫస్ట్ అయితే నేను కొంచెం అంతా నెయ్యి వేసుకున్నాను, ఒక 2 టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యి. ఎందుకంటే ఆయిల్ అస్సలు యాడ్ చేయొద్దు ఉప్మాలో. కొంచెం అంతా నెయ్యి వేసుకొని అందులో కొన్ని ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, అలాగే మెంతి కూర, కొత్తిమీర, కలియామ, అలాగే పల్లీలు, కాజులు అండ్ ఫైనల్గా ఎసరు వచ్చిన తర్వాత కొంచెం అంత లెమన్ పిండేసుకొని మంచిగా ఎసరు వచ్చాక మనకి ఎంత సరిపోతుందో అంత ఉప్మాని కూడా యాడ్ చేసి 5 to 10 minutes ఉడికించుకుంటే చాలా టేస్ట్గా ఉండే ఉప్మా అయితే రెడీ అయిపోతుంది. సో మీ పిల్లలకి కూడా హెల్త్గా మంచిగా ఉప్మా చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు. మా బాబుకి అయితే ఇలా చేస్తేనే చాలా ఇష్టం. వాడు లొట్టలు వేసుకొని తింటాడన్నమాట. ఓన్లీ అంటే నార్మల్గా ఉప్మా అయితే తినడు. దానికి పక్కన చట్నీ ఏదైనా ఉంటే ఇంకా ఇష్టంగా తింటాడన్నమాట. నేను పల్లీ చట్నీ ప్రిపేర్ చేశాను వాడి కోసమని. వాళ్ళ కోసమని కాదు, ఫ్యామిలీ మెంబర్స్ కోసం కూడా చేశానన్నమాట. బట్ వాడు పల్లీ చట్నీ నాకు వద్దు అని చెప్పేశాడు లాస్ట్లో అయితే. సో మనము ఉప్మా చాలామందికి మెత్తగొస్తుంది అని అట్లా అంటారు కదా. లైట్గా వాటర్ అనేది లైట్గా వేసుకోవాలా. ఆ ఉప్మా అనేది కొంచెం ఎక్కువ వేసుకుంటే మనకి ఉప్మా అనేది సెట్ అయిపోతుంది అన్నమాట. సో ఇంకా ఫైనల్గా ఉప్మా రెడీ అయిపోయింది. అండ్ ఇంకా చట్నీ కూడా చేశాను. బట్ ఫైనల్గా వాడు ఇంకా వేసేసరికి నాకు చట్నీ వద్దు మమ్మీ అని చెప్పేశాడు వాడు. ఇంకా అందుకోసమే ఇంకా సాంబార్ కూడా ప్రిపేర్ చేశాను. ఇది సాంబారు, రైస్ అండ్ ఉప్మా, పల్లీ చట్నీ చేసినాను అన్నమాట. సో ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ రైస్ వాళ్ళ కోసం అయితే పప్పు అన్నం కూడా చేశాను. ఎవరికి నచ్చింది వాళ్ళు తింటారని చెప్పేసి ఉప్మా విత్ సాంబారు అండ్ రైస్ పెట్టేశాను. అలాగే ఇంకా మా బాబుకి అయితే వేసి ఇచ్చాను. చట్నీ కూడా వాడికి ఎందుకో లాస్ట్ ఫైనల్గా చట్నీ తినానని చెప్పేసరికి ఇంకా నేను నార్మల్గా సాంబార్తో అయితే ఇచ్చేసాను అన్నమాట. అండ్ అలాగే ఇంకా ఇప్పుడు చప్పటి పప్పు కూడా ప్రిపేర్ చేస్తున్నాను అన్నమాట. ఈ పప్పు ఇట్లా చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. సో మీకు కూడా హెల్ప్ అవుతుందన్న ఒక హోప్తో అయితే షేర్ చేస్తున్నాను. ఇది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. కారం పప్పుని ఎక్కువ మంది ఇష్టపడరు, ఇలా చప్పటి పప్పుని బాగా మంది ఇష్టపడతారు కదా. సో నా స్టైల్లో నేను ఎట్లా చేస్తున్నా అనేది అయితే షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ముందుగా అయితే పప్పుని మంచిగా ఉడికించుకొని అందులో కాస్తంత ఉప్పు అలాగే పసుపు వేసుకొని ఒక 5 minutes వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి. అలాగే ఇప్పుడు ఇందాక మిక్సీలో మనం మిరపకాయలు, టమాటా, అలాగే ఆనియన్ ఉంటే ఆనియన్, కొంచెం అంతా కొత్తిమీర వేసేసి మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. సో ఇట్లా చేయండి. పప్పు నిజంగా చాలా ఇష్టంగా తింటారు పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ. అంటే ఎవరికి నచ్చిన స్టైల్లో వాళ్ళు పప్పు చేసుకుంటారు. బట్ ఇప్పుడు మనం రెగ్యులర్గా చేసే స్టైల్ అసలు మనకి అప్పుడప్పుడు నచ్చకపోవచ్చు కదా. సో అప్పుడప్పుడు మనం ఇట్లా కూడా ట్రై చేస్తే టేస్ట్ అనేది కొంచెం చేంజ్ అయ్యి టేస్ట్ ఇంకా బాగా వస్తుంది అన్నమాట. మనం ఒకటే స్టైల్లో కాకుండా అప్పుడప్పుడు కుకింగ్స్ కొంచెం మనం చేంజ్ చేసామంటూ ఇంట్లో వాళ్ళకి కూడా ఇష్టంగా వెరైటీగా ఉంది టేస్ట్ అని చెప్పేసి తింటారన్నమాట. సో ఈరోజు నేను చప్పటిపప్పు మిరపకాయ పప్పు చేస్తున్నాను. సో ఇంకా ఆవాలు వేసేసుకొని అందులో కలివేమ వేసేసుకొని మనం ఇందాక మిర్చి, టమాటా అలాగే కొత్తిమీర పట్టేసుకున్నాం కదా మిక్సీ, ఆ మిక్చర్ని అయితే వేసేసి కాస్తంత పసుపు కూడా వేసి ఒక 5 minutes అయితే మనం మీడియం ఫ్లేమ్లో ఉంచేసుకొని ఇందాక చప్పటి పప్పులో మనం ఇందాకైతే పసుపు, ఉప్పు వేసుకొని పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు అందులో అయితే ఇంకా కాస్త ఉడికించుకొని ఇలా తాలింపు పెట్టేసుకొని వేసేసుకొని ఒక 5 minutes ఉడికించుకుంటే ఎంతో టేస్టీ అయినా చప్పటి పప్పు అయితే రెడీ అయిపోతుంది. సో మస్తు టేస్ట్గా వస్తుంది అన్నమాట. దీనికి పాపడాలు కానీ మిరపకాయలు కానీ నంచుకొని తింటే సాంబార్ అయితే హైలైట్ అన్నమాట. మీరు కూడా ఒక్కసారైనా ఇట్లా ట్రై చేయండి. ఇంకా పనులంతా అయిపోయాయి అన్నమాట. ఇంకా కరివేపాకు తీసుకొచ్చాను, పక్కింట్లో ఉంటుందని చెప్పాను ఇంతకుముందు వీడియోలో. సో ఇంకా ఈరోజైతే ఇంకా తెంపేద్దామని చెప్పేసి ఇంకా ఇంట్లో కూడా కరివేపాకు అయిపోయింది. అందుకోసం అయితే తీసుకురమ్మని చెప్పాను, తీసుకొచ్చేసారు. ఇంకా మంచిగా వాటిని వాష్ చేసేసుకొని తెంపేసుకొని డబ్బాలో పెట్టుకుంటానన్నమాట.
ఇలా అయితే నేను ఒక 10 డేస్కి సరిపడా తెచ్చి పెట్టుకుంటాను. ఊరికే వెళ్ళి తీసుకొచ్చుకోవడం మంచిగా ఉండదు. మా ఇంట్లో నేను పెట్టాను చెట్టు, బట్ అది అవ్వలేదు. అందుకోసమే వేరే వాళ్ళ ఇంట్లో నుండి తీసుకొచ్చుకోవాల్సి వస్తుంది. ఈ వర్షాకాలంలో అయినా పెడతాను, సక్సెస్ అవుతుందో లేదో చూద్దాము. నేను కొంచెం వర్షం పడుతున్నప్పుడు చిన్న చిన్న మొలకలు ఉంటాయి కదా, అవి తీసుకొచ్చి పెట్టాలనుకుంటున్నాను. మాకు వెనకాల గార్డెన్లో చాలా ప్లేస్ ఉంటుంది, బట్ అన్ని చెట్లతో నిండిపోయింది. ఎక్కడో ఒక ప్లేస్ కొంచెం అంతా చేసి నేను కరివేపాకు అయితే చెట్టు పెట్టాలనుకుంటున్నాను. ఎందుకంటే ప్రతిసారి వేరే వాళ్ళ ఇంట్లోకి తీసుకొచ్చుకోవడం మంచిగా అనిపించదు కదా. సో మన ఇంట్లో ఉంటే ఓన్ ఫీల్ వచ్చి మనకి నచ్చిన టైంలో తెంపుకొనడానికి బాగుంటుంది కదా. నేనైతే అట్లా అనుకుంటున్నా. మరి కొంచెం వర్షం పడ్డ రోజు కొంచెం ఎవరింట్లో అయిన ఉండన్న తీసుకొచ్చి అయితే పెట్టడానికి అయితే ట్రై చేస్తాను, మీతో కూడా షేర్ చేస్తాను అన్నమాట. సో ఇప్పుడైతే ఇంకా అయిపోయింది. ఫుల్గా తీసుకొచ్చుకొని ఒక డబ్బాలో పెట్టుకుంటే నాకు 10 డేస్ వరకు వస్తుంది అన్నమాట కరివేపాకు. ఇంకా ఆఫ్టర్నూన్ టైంలో అయితే ఇంకా మా ఫ్యామిలీ వాళ్ళు మార్నింగ్ పప్పు చేశాను కదా, అండ్ ఉప్మాతో తిన్నారు, కొందరు పప్పుతో రైస్తో తిన్నారు. అండ్ ఇంకా మధ్యాహ్నం అయితే ఆమ్లెట్లు కావాలని అడిగారన్నమాట. ఊరికే కారం పప్పు అన్నం తినరు అస్సలు మా వాళ్ళకి ఏదో ఒకటి స్పెషల్గా ఉంటేనే తింటారు. ఒక్కరోజు అని కాదు, ప్రతి ఒక్క రోజు కూడా పప్పు చేసిన రోజు కంపల్సరీగా వంకాయ శాకం లాంటిది కానీ ఇలాంటిది ఏదో ఒకటి పక్కన ఉంటే నాంచుకొనికే తింటారన్నమాట. లేకపోతే నార్మల్గా అస్సలు తినడానికి ఇష్టపడరు. సో ముగ్గురు 3 విధాలుగా ఆమ్లెట్లు అయితే అడిగారన్నమాట. ఒక ఆనియన్ ఆమ్లెట్ అడిగిండు మా వాడైతే, నార్మల్గా ప్లెయిన్ ఆమ్లెట్ మా పాప కోసం, అండ్ నా కోసం అయితే నేను బ్రెడ్ ఆమ్లెట్ వేసుకోవాలనుకుంటున్నాను. ఫైనల్గా ఆఫ్టర్నూన్ అయితే నేను అన్నం తినను మ్యాక్సిమం, అప్పుడప్పుడు తింటా, సమ్టైమ్స్ ఆకలి ఎక్కువ వేసినప్పుడు. సో ఈ మధ్యలో కొంచెం డైట్లో ఉన్నాను, కొంచెం డైట్ చేయాలని. మరీ డైట్ చేయాలంటే ఎప్పుడు అన్నం తినకుండా ఉండడం కాదు, అప్పుడప్పుడు తింటూ హెల్తీగా డైట్ ప్రిపేర్ చేసుకున్నాను అన్నమాట. నేను ఫైనల్గా నాకు మంచి రిజల్ట్ వచ్చాక నేను ఇట్లాంటివి చేశానని చెప్పేసి అన్నీ కూడా మీతో షేర్ చేస్తాను. రెగ్యులర్ వ్లాగ్స్ ఎట్లాగో వస్తాయి కదా మనవి, ఆ వ్లాగ్స్లో అయితే చేశాను అన్నమాట. సో మా హస్బెండ్ వచ్చేసి ఆమ్లెట్ని మంచిగా ప్లెయిన్గా రౌండ్గా ఉంటుంది కదా, సో అట్లా కాకుండా దాన్ని ముక్కలుగా చేసి ఇప్పుడు మనం ఫ్రై ఆమ్లెట్ చేస్తాం కదా, సో అట్లా చేసి ఇవ్వమన్నాడు. ఇది వచ్చేసి మా బాబు అన్నమాట, లైట్గా కారం వేసి ఇవ్వమన్నాడు అన్నమాట. సో అందులోనే ఇది పాపకు కూడా కొంచెం అంతా తింటుంది కదా అని చెప్పేసి ఇంకొక కొంచెం లైట్గా 1/2 టేబుల్ స్పూన్ కన్నా తక్కువ కారం వేసేసి అందులో కాస్తంత ఉప్పు అలాగే కారం కూడా వేసాను. కొంచెం తీసుకొని ఇంకా పక్కన పెట్టుకున్నాను అనమాట. ఎందుకంటే మళ్ళీ కారం అయితే తినరు, మళ్ళీ నేనన్నా తిందాం అది అని చెప్పేసి కొంచెం తీసుకున్నాను అన్నమాట. ఫైనల్గా ఇప్పుడు నేనైతే బ్రెడ్ ఆమ్లెట్ ప్రిపేర్ చేసుకుందామని అదే బౌల్లో అయితే అందులోనే ఇంకా కాస్తంత ఆయిల్ వేసేసి ఉప్పు కారం వేసేసుకొని చేసుకున్నాను. బ్రెడ్ ఆమ్లెట్ ఇంకా వేరేలా చేసుకోవచ్చు, బట్ నేనేం చేశానంటే ఫస్ట్గానే బ్రెడ్స్ని కొంచెం ఆయిల్ వేసేసి అటు ఇటు తిప్పేసుకొని మధ్యాహ్నం ఏం రైస్ తినాలి అని చెప్పేసి 2 బ్రెడ్లలో మధ్యలో పెట్టేసుకొని తిన్నాను. బట్ బ్రెడ్ ఆమ్లెట్ స్టైల్ అయితే ఇది కాదు, నేను ఇట్లా వేసుకున్నానని జస్ట్ చూపిస్తున్నాను అన్నమాట. సో ఇంకా ఈవినింగ్ అయిపోయింది. ఇంకా ఈవినింగ్ అయ్యేసరికి ఇంకా వర్క్స్ అన్నీ కూడా స్టార్ట్ అయిపోయాయి అన్నమాట. 2 పిల్లలు ఉంటే ఇంకా ఫుల్ అల్లరన్నమాట. సో మా బాబు వచ్చేసి హాస్టల్లో ఉంటాడు వాడు. సో ఇప్పుడు కొంచెం ఫీవర్ వచ్చిందని చెప్పేసి, ఇప్పుడు అయినా పిల్లలకి వైరల్ ఫీవర్స్ ఉన్నాయి, పిల్లలకే కాదు మనకు కూడా ఉన్నాయి, చాలా డేంజర్ అన్నమాట. చాలా కేర్గా ఉండాలని నా ఒపీనియన్ అన్నమాట. ఎంత కేర్గా ఉన్నా మనకి వచ్చేవి ఎట్లాగో వస్తాయి అని నేను అనుకుంటా. బట్ ఈరోజైతే మా బాబు వచ్చాడన్నమాట. సో వాడి కోసం ఇంకా స్పెషల్గా అన్నీ చేస్తూ ఉండాలి. కొన్ని రీజన్స్ వల్ల హాస్టల్లో ఉంచాల్సి వచ్చింది. అంటే చాలామందికి తెలియదు, బట్ రెగ్యులర్గా మన వ్లాగ్స్ చూసే వాళ్ళకైతే తెలుస్తుంది. కొన్ని సిచ్యువేషన్స్ వల్ల హాస్టల్లో ఉంచాల్సి వచ్చిందన్నమాట. సో అది దగ్గర వాళ్ళకైతే తెలిసి ఉంటుంది, బట్ వేరే వాళ్ళకైతే చెప్తున్నాను ఎందుకు ఏంటి రీజన్స్ అనేది మళ్ళీ వీడియోస్లో మీకు కంపల్సరీగా పోస్ట్ చేస్తానన్నమాట. సో వాడు వచ్చాడు కాబట్టి వాడికి నచ్చినవి అన్నీ కూడా నేను చేసి పెడతానన్నమాట. సో అది ఎంత లేట్ అయినా సరే వాడికి ఏది ఇస్తామో ఏది తినాలనిపిస్తుందో అది ఇంకా చేసి పెట్టడం నా బాధ్యత అన్నమాట. సో ఇంకా అన్నీ కూడా చేసేసి వాళ్ళందరికీ కూడా ఇచ్చేసి టీ కూడా పెట్టేశాను అన్నమాట. ఆల్మోస్ట్ 3-4కి పెట్టేశాను ఈరోజు. టీ బ్రెడ్స్ కూడా తిన్నారు. ఆ తర్వాత ఇంకా క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశాను. ఇంకా మా పాప అయితే తెలుసు కదా మీకు, రెగ్యులర్ వ్లాగ్స్ మన ఫ్రెండ్స్ అందరు మనం ఎక్కడైతే ఉంటామో మన కెమెరా అక్కడే వచ్చి అల్లరి చేస్తుంది, ఆగం చేస్తుంది.
అన్నీ పడేస్తుంది అన్నమాట. ఇంకా ఫైనల్గా అయితే అంతా కూడా ఊడ్చేసి ఇంకా కాస్తంత దోమలు కూడా ఎక్కువ అయిపోతున్నాయి ఈ వర్షాకాలం వలన అర్థం అవ్వడం లేదు. బట్ చాలా దోమలు వచ్చేసాయి అని చెప్పేసి ఇంకా అంతా కూడా నీట్గా క్లీన్ చేసేసి అన్ని ఇళ్ళల్లో పిల్లల్ని బయట ఉంచేసి ఇంకా నేను దోమల అగరబత్తీలు అయితే పెట్టేశాను అన్నమాట. సో అట్లా పెడితే కాస్తన్ని దోమలు తగ్గుతాయని నా ఒపీనియన్. కంపల్సరీగా మీరు కూడా అగరబత్తీలు అనేది ఉంచుకోండి, ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకే కాదు మనకి కూడా డేంజరే దోమల వల్ల. 1-2 దోమలు కుట్టడం వల్ల వైరల్ ఫీవర్స్ అయితే వస్తున్నాయి. ఇది మ్యాక్సిమం అందరికీ తెలిసి ఉంటుంది. వీడియో ఫైనల్ వరకు చూసే వాళ్ళకైతే ఒక మంచి మెసేజ్ అయితే చెప్తా అనుకుంటున్నాను. రెగ్యులర్గా ఫాలో అయ్యాలి, కంపల్సరీగా ఎండ్ వరకు చూడండి. నాకు తెలిసిన విషయాలు అయితే నేను షేర్ చేస్తాను ఫ్రెండ్స్, మీకు తెలిసినవి కూడా నాతో షేర్ చేయండి కంపల్సరీగా. అండ్ ఇంకా ఫైనల్గా బెడ్రూమ్ అండ్ హాల్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా కిచెన్ అయితే క్లీన్ చేస్తున్నాను. మనం ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకున్నా కానీ ఈవినింగ్ స్నాక్స్ కానీ మధ్యాహ్నం తిన్నవి అన్నీ తోమేసినవి అవన్నీ కూడా ఉంటాయి కదా, అన్నీ కూడా బోర్లు వేసేసుకొని ఇంకా మా ఇంటి ఇప్పుడు పిల్లలు ఇద్దరు ఉన్నారు కాబట్టి కొంచెం అల్లరి ఎక్కువ ఉంటుంది. సో అట్లా అని చెప్పేసి దింగాన కూడా ఎక్కువ ఉంటుంది, అన్నీ కూడా సర్దేసి ఇంకా ఫైనల్గా నైట్ అయితే వీడియో తీయడం అవ్వలేదు. అండ్ ఫైనల్గా అయితే చికెన్ కర్రీ అండ్ చపాతీ చేసేసాను, ఇంకా వాళ్ళకైతే ఇచ్చేస్తున్నాను. ఇవాల్టి వ్లాగ్ ఇదన్నమాట. ఐ హోప్ లైక్ దిస్ వీడియో. ఫస్ట్ టైం చూసే వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళు వీడియోకి లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.